Okay, Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. మనం లాస్ట్ టైము స్టోన్ ఫాము మెటల్ ఫాము దాటి ఫస్ట్ వెజిటబుల్ ఫామ్లోకి వచ్చింది మన ప్రయాణం. ఓకే, ఇంకా ముందు నుంచి చెప్పమంటారా లేకపోతే రీక్యాప్? మేడం లోగో దగ్గరే ఉందండి, ఇంకా బుక్ లోకి రాలేదు. ఓకే, స్క్రీన్ మర్చిపోతుంది. ఇప్పుడు చూడండి, వచ్చిందండి. ఓకే ఓకే. 16.3. మనం లాస్ట్ టైము ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ వెజిటబుల్ ఫామ్లోకి ఎంటర్ అయ్యింది మన ఆత్మ కథ అక్కడి వరకు వచ్చింది. అంటే ఈ ఫస్ట్ వెజిటబుల్ ఫామ్లో ఏం తీర్చుకోవాలి అంటే మెటల్ ఫామ్లో లాస్ట్ ఫామ్ యొక్క సంస్కారాలని ఈ ఫస్ట్ వెజిటబుల్ ఫామ్లో తీర్చుకోవాలి, అదే అనుభవించాలి, ఖర్చు పెట్టాలి సంస్కారాలని మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఇది కూడా చెప్పుకున్నాం, ఆ లాస్ట్ మెటల్ ఫామ్లో సంస్కారాల యొక్క మోసయే ఈ ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, మీలో పార్టిసిపెంట్స్ మీరే మొదలు పెట్టండి చదవడం. శైలజ మొదలు పెట్టరా తల్లి? జై బాబా. ఇది 16.4 కదా? యా 4A. ఓకే. In this state of the most first species of the vegetable form, the consciousness of the soul experiences the gross world in accordance with and in proportion to the impressions it experienced and experiences of the stone forms, metal forms and vegetable forms respectively. వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతికి చెందిన ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యం రాతి రూపాలలోను, లోహ రూపాలలోను, వృక్ష రూపాలలోను వరుసగా పొందిన అనుభవాలకు మరియు అది అనుభవించిన సంస్కారాలకు అనుగుణంగా అదే నిష్పత్తిలో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది. ఇది లాస్ట్ టైం అయిపోయినట్టుంది ఈ పారాగ్రాఫ్. ఇంతవరకేనండి అయింది. ఈ పారాగ్రాఫ్ అయిపోయింది అన్నట్టే గుర్తొస్తుంది. అంటే కొంచెంగా అది ఎంతైతే సంస్కారాలని పోగేసుకుందో అంత, అదే అనుభవించిందో అంత స్థూల ప్రపంచాన్ని అనుభవించిందని మనం చెప్పుకున్నాం. సారీ, నాదే పొరపాటు అయితే. శైలజ 16.5 రా. 16.5. okay. While thus experiencing the gross world, this consciousness of the soul identified with the vegetable form realizes now that it is vegetable and has half inanimate and half animate attributes. The conscious soul now asserts in the gross world through this vegetable form an upright, erect stand. Although this form cannot stand independently by itself, it uses the support of other media to assert an upright stand. This form is still not capable, however, of giving the experience of voluntary movement to the consciousness of the soul. స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు వృక్ష రూపంతో తాదాత్మ్యం చెందిన ఆత్మ యొక్క ఈ చైతన్యం తాను వృక్షాన్ని అని సగం నిర్జీవ సగం సజీవ లక్షణాలు కలవని అనుభవంతో తెలుసుకుంటుంది. ఎరుకగల ఆత్మ ఇప్పుడు స్థూల ప్రపంచంలో ఈ వృక్ష రూపం ద్వారా తల పైకెత్తి నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితమవుతుంది. ఈ వృక్ష రూపం తనంత తానుగా స్వతంత్రంగా నిలబడలేకపోయినప్పటికీ నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితమవ్వడానికి ఇతర మాధ్యమాల సహాయాన్ని తీసుకుంటుంది. అయితే ఆత్మ యొక్క చైతన్యానికి స్వచ్ఛంద చలనం అనే అనుభవాన్ని ఇచ్చే సామర్థ్యం ఈ రూపానికి ఇంకా లేదు.
ట్రై చేయమ్మా, నీకేం అర్థమైందో చెప్పడానికి. ఇంకోసారి చదవాలి. టఫ్ ఉంది చదువు ట్రాన్స్లేషన్. చదువు చదువు చదువు. లైన్ బై లైన్ చదువుకుంటూ చెప్పు, కంగారు ఏం లేదు. ఇక్కడ వృక్ష రూపంలోని మొదటి జాతిలోకి వచ్చింది కదా. ఓకే ఓకే. నిర్జీవ సగం సజీవ. ఇతర మాధ్యమాల సహాయాన్ని తీసుకుంటుంది అంటే కాండమా? మరి మట్టి కానీ రాళ్ళల్లో కదా పెరుగుతుంది, అది దానంతరం అది నుంచోలేదు కదా. మొక్క అనేది ఎంతసేపు మట్టి కానీ రాళ్ల మధ్యలో కానీ అలాంటి వాటిలోనే కదా. చిన్న చిన్న మొక్కలు ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న చిన్నవి, చాలా చిన్నవి, రాతికి అంటుకొని పెరిగేటివి ఇలాగా ఉంటాయి కాబట్టి ఇతర మాధ్యమాలు అంటే అదే రాతి మీద పెరుగుతాయి నాచులాగా. వాటికి ఇంకా బాగా ఇది రాదు, కొంచెం మట్టి సహాయంతో అంతే. మాధ్యమం అంటే ఆ మట్టి లేదా చెట్ల మీద కూడా ఈ నాచు వస్తుంటుంది కదా, చెట్ల పైన రాతి పైన మట్టి మీద అలా వస్తుంది కదా, అదనమాట ఇతర మాధ్యమాల సహాయం. సో మొదటి జాతి అంటే పరుచుకుపోయే చెట్లు అంటే చెట్లు కూడా కాదు, ఏమైనా మొక్కలు చిన్న చిన్నవి, ఏదైనా నాచులాగా అనమాట. ఆల్గే అంటాం కదా అది. ఓకే. స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు ఓకే ఈ ఆత్మ లోహ ప్రపంచంలోని లాస్ట్ జాతి నుంచి వృక్ష రూపంలోని మొదటి జాతికి వచ్చి, అంటే ఆ జాతితో తాదాత్మ్యం చెందిన ఆత్మ, అంటే ఈ ఆత్మ అని ఏ సెన్స్ లో తీసుకున్నా కూడా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది. ఒక జాతిలోకి వెళ్ళిందంటే స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది. సో అప్పుడు ఈ ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే స్థూల ప్రపంచం వృక్ష రూపంలోని మొదటి జాతిలో ఉంది. సో ఆ టైంలో ఆత్మ ఏంటంటే తాను వృక్షాన్ని అని, సగం నిర్జీవ అని, సగం సజీవ లక్షణాలు కలవు నాకు అని అనుభవంతో తెలుసుకుంటుంది. ఇలాంటి ఎరుక గల ఆత్మ ఈ స్థూల ప్రపంచంలో అంటే వృక్ష రూపం అన్నమాట. ఇప్పుడు ఆ వృక్ష రూపంలో ఉన్నప్పుడు తల పైకెత్తి నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితం అవుతుంది. ఆత్మ ప్రకటితం అవుతుంది. ఆత్మ ప్రకటితం అవడం అంటే అలా అనుభవిస్తుంది, అది తన్ను ప్రకటించుకుంటుంది. నేను చెట్టుని, అదే నేను మొక్కని, అంటే తాదాత్మ్యం చెందడం అంతే. నీకు అలాగే తాదాత్మ్యం చెందే కదా నేను మొక్కని, నేను ఇదే అనుకుంటుంది. అది ప్రకటితం అవడం. ఎస్, బాగా చెప్పావు. ఓకే ఓకే. అయితే నేను ఇదే అన్న అనుభవము ఆ ఎరుక దీనికి ఉంటుంది. ఇక్కడ ప్రకటితం అవ్వడము అనే వర్డ్కి తాదాత్మ్యం చెందింది కాబట్టి ఆ సెన్స్ వస్తుంది ఇక్కడ. ఈ వృక్ష రూపంలో తను స్వతంత్రంగా నిలబడలేదంట. సో ఓకే, ఫస్ట్ స్పీసీస్ కాబట్టి నిలబడలేకపోతుంది. అది నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితం అవ్వాలి అంటే దానికి మాధ్యమాల సహాయం ఒక మీడియం సహాయం అవసరం అవుతుంది. ఆ మీడియం సహాయాన్ని తీసుకుంటుంది. అయితే ఆత్మ యొక్క చైతన్యానికి స్వచ్ఛంద చలనం అంటే ఇండిపెండెంట్, అంతేనా? ఓకే ఓకే. ఆత్మ ఇండిపెండెంట్ మూవ్మెంట్ లేదని. ఓకే ఓకే. తనకు తానుగా అని లేదని, ఇచ్చే తను తానుగా మూవ్ అయ్యే అంటే చలనం అనే అనుభవాన్ని ఇచ్చే సామర్థ్యం. ఓకే ఓకే. నాట్ కేపబుల్ అన్నమాట, ఈ రూపానికి ఇంకా లేదు. ఓకే. సో అంటే 2 లైన్లలో చెప్పొచ్చు ఏంటి అంటే, వృక్ష రూపంలోని మొదటి స్పీసీస్కి వెళ్ళినప్పుడు ఆత్మ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ అప్పుడు తనకి సగం నిర్జీవ అని, సగం సజీవ అని అనుభవం వస్తుంది దానికి. అప్పుడు తాను ఇలా నిటారుగా నిలిచి ఉండలేను అంటే
కదలలేను అలాంటి అనుభవంతో ఉంటుంది. కాబట్టి అది మీడియం హెల్ప్ తీసుకుంటుంది. దానికి ఇండిపెండెంట్గా కదలడం అనే అది క్యాపబిలిటీ ఇంకా లేదు ఫస్ట్ స్పీసీస్ వరకు అని అర్థమైంది. ఫస్ట్ అనే కాదండి, అసలు ఈ వృక్ష అసలు ఏ మొక్క సంపద కూడా కదలదు. వృక్ష సామ్రాజ్యం మొత్తం కూడా కదలలేదు కదా, దానంతట అది భూమిలో కదలలేదు నుండి అంటే ఒక జాగా నుంచి ఇంకో జాగాకి వెళ్ళలేదు. వాటర్ వెళ్ళలేదు. ప్లాంట్స్ ని పక్కన పెట్టేది దాని దృష్టిలో లేదు. మిగతా ప్లాంట్స్ అన్నిటిని ఒక వాటర్ జాగా నుంచి ప్లాంట్స్ ఇంకో అయినా జాగా. వాటర్ లోనే ఉంటాయి కదండి, వాటర్ తో పాటు కదులుతాయి అంతే. వాటి అంతే, అంతటా అదే వెళ్ళలేదు. ఇంకా అది వాటి గురించి ఆలోచించద్దు. అదే మిగతా వాటి గురించి ఒక జాగా నుంచి ఇంకో జాగాకి వెళ్ళలేవు కదా. అదే అది వాలంటరీ మూమెంట్ అంటే. పురుగులు వాటిలాగా. ఆ తర్వాత త్రూ అవుట్ అలాగే ఉంటాయి కదలికలు. అంటే ఊరికే ఇలా ఇలా చెట్టు ఇలా ఇలా కదులుతుంది కానీ ఒక జాగా నుంచి ఇంకో జాగాకి వెళ్ళదు కదా. అదన్నమాట అక్కడ. అవును. అయితే ఇక్కడ పెరగడం వేరు, ఆ పెరగడంలో కదలిక వేరు, మూమెంట్ వేరు. వాలంటరీ మూమెంట్ అంటే నేను ఇక్కడి నుంచి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఈ మంచం నుంచి ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళాలి, అది వాలంటరీ మూమెంట్. చిన్న చిన్న పురుగులు అయితే వెళ్తాయి కదా, అలాగా ఇది కదలలేదు కదా. అది నేను అంటాను. అది ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఇవన్నీ వెళ్ళిపోయినట్టుగా ఈ వృక్షాలు అయితే వెళ్ళలేవు కదా. అది ఇప్పుడు మనం నడిచేస్తాం కదా, అది వాలంటరీ మూమెంట్. అలా లేదు కదా చెట్టుకి. అట్లనే రాయి లోహాలు కూడా ఉన్న చోటనే ఉంటాయి కానీ కదలలేవు కదా వాటంతట అవి. అలాగా సగం నిర్జీవ, దాని నుంచి నిర్జీవ, సగం కదులుతుంది, సగం కదలలేదు. అది అట్లా అక్కడ కాదు, అది కదలలేదు కాబట్టి సగం నిర్జీవ. మరి సగం సజీవ అంటే మొక్కలు మరి ఎండలు తీసుకుని ఎండ సన్లైట్ తో అవేమో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కదా. తర్వాత వాటర్ ని నీ రూట్స్ నుంచి అబ్జార్బ్ చేసి ఆ చిట్ట చివరి కొమ్మ వరకు, అంటే నేను వృక్షజాత అన్నిటికీ చెప్తున్నాను, ఆ చిట్ట చివరి కొమ్మ వరకు ఆ నీళ్ళని అందిస్తుంది కదా. అది సజీవ లక్షణాలు అన్నమాట. అలాంటివన్నీ మూమెంట్స్ ఉన్నాయి కదా, అలాంటి మూమెంట్స్ ఉన్నాయి కదా. అందువల్ల సగం నిర్జీవ, సగం సజీవ. నిర్జీవ అనే సెన్స్ కదలకపోవడం. అంటే ఇది కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ అన్నమాట. అటు పూర్తిగా నేను పడిపోలేను. ఇప్పుడు రాయి అనుకుని ఏది కదలిక కనబడదు, ఇది కొంచెం కనీసం ఇదేనా ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ మూమెంట్ అయినా ఉంది కదా. లోపల నీళ్లు ప్రవహించడం అని, ఇవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అని. సో కదలకపోవడం సగం సజీవ. కొంచెమైనా ఈ మూమెంట్లు ఉన్నాయి కదా. అంటే మూమెంట్లు అంటే ఇటువంటి లక్షణాలు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము అటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆకైనా గాలితో ఇళ్ళ ఆ కదలికలు ఉన్నాయి కదా. అలాంటివన్నీ కొంచెమైనా సజీవ లక్షణాలు ఉన్నాయి. డౌట్ చెప్పమ్మా. ఇక్కడ వృక్ష జాతిలోకి ఆత్మ ఎంటర్ అయినప్పుడు తను అనుభవంతో పొందిన, అంటే తనకున్న ఎరుకకి తనకి ప్రాణం ఉంది అనేది తెలుస్తుందా? అది కదా, సగం ప్రాణం ఉందని అనుకుంటుంది. సో ఇంతకు ముందు వరకు లోహం వరకు తనకి అనుభవంతో తన ప్రాణం ఉంది అనేది అనిపించదు. అది నిర్జీవం అని అనుకుంటుంది. అది ఓకే. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఫామ్ లోనూ ప్రాణం అనేది ఉంది కానీ వాళ్ళకి తెలియదు, అది లేటెంట్ గా ఉంది. ఇక్కడ కొంచెం వికసించింది అనమాట అనుకో. సో అంటే అనుభవంతో ఎరుక అనేది ఇందులో ఉంటుంది, అంటే హాఫ్ ఇంతకు ముందు వరకు ఉండదు, అంటే తను తెలుసుకోదన్నమాట అనుభవంతో. ఓకే. ఇంకోటి ఇక్కడ నిటారుగాను. తర్వాత మాధ్యమాలోని నీకు ఏ మొక్కైనా మాధ్యమం కావాలి. మట్టి అనేది లేకపోతే ఏ మొక్క నిలబడదు కదా. ఏమ్మా? అవునవును. అది మాధ్యమం తీసుకుంటుంది. అంటే నువ్వు ఆసరా తీసుకోవాలి. మట్టి కానీ మనం అనుకున్న రాళ్ళు కానీ, లేకపోతే క్రీపర్స్ ఉన్నాయనుకో, వాటికి మళ్ళీ నువ్వు చెక్క పందిరేయడం ఏదో ఒకటి. అవును. లతలు ఉంటాయి కదా, వాటికి మళ్ళీ నువ్వు ఏదో చెయ్యాలి కదా సపోర్ట్. సో ఏదో ఒక విధంగా నా ఉద్దేశం అక్కడ, నాకు అలాగ అర్థమైంది, ఏదో ఒక చిన్న మాధ్యమం అనేది దానికి కావాలి. ఇంకెవరు లేరా పార్టిసిపెంట్స్ ఇవాళ?
ఉన్నారు, మాట్లాడట్లేదు. ఏమండి నాగమణి ఎవరెవరు ఉన్నారు? నేను చూడలేదండి. ఉన్నారండి, శ్రీనివాస్ గారు. ఏడుగురు ఓకే ఉన్నారు. ఓకే, జై బాబా. శ్రీనివాస్ గారు మీరు ఎవరు మాట్లాడలేదు, నేను చూసుకోలేదు, మేమే మాట్లాడేస్తాం. మెహర్వాణి గారు కూడా ఉన్నారు. మెహర్వాణి జాని గారు, శ్రీనివాస్ గారు, మెహర్వాణి గారు, ఇంకెవరు ఉన్నారు? శిరీష గారు ఉన్నారు, శిరీష, ప్రజ్ఞ, శైలజ గారు ఉన్నారు. శైలజ మాట్లాడుతుంది. ఓకే, శైలజ మాట్లాడుతుంది. శిరీష గారిని చదవమన్నారు కదా. మెహర్ ప్రజ్ఞ గారు ఉన్నారు. ఓకే ఓకే, మిగతా వాళ్ళకి అర్థమవుతుందా నేనేంటో మేము మాట్లాడేసుకుంటూ. అర్థమవుతుంది మ్యామ్. శ్రీనివాస్ గారు మీరే శ్రీష చెప్పమ్మా. అర్థమవుతుంది మ్యామ్. మీరు నేను కాల్ ఇనిషియేట్ చేశాను, వచ్చిందా మీ అందరికి? వచ్చింది కానీ మేము కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాం. ఓకే ఓకే, అదే వచ్చిందా లేదా అని డౌట్ వచ్చింది నాకు. ఓకే ఓకే, వేరే సెషన్ లో ఉంటే జాయిన్ అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చాం ఇక్కడికి. ఓకే, ఏమంటే శ్రీనివాస్ గారు మీరేమంటారు ఈ పారాగ్రాఫ్ గురించి? హలో, జయబాబు అండి. నేను ఇప్పుడే వచ్చాను. మాకు ఇక్కడ జరిగింది. జస్ట్ ఒక 2 seconds బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి మీరు పార్టిసిపేట్ చేద్దరు కానీ. వాణి గారు. మెహర్వాణి గారు. జయబాబా అండి, జయబాబా జయబాబా. నెక్స్ట్ చదవండి జయబాబా. మీకు క్లియర్ గానే ఉందా అంటున్నాను. జయబాబా అండి. ఓకే, ప్రజ్ఞ చాలా రోజులైందమ్మా జయబాబా. జయబాబా మ్యామ్. అర్థమైందా తల్లి? నువ్వేం చెప్తా యాడ్ చేస్తావు? అర్థమవుతుంది మ్యామ్ నాకు. నువ్వేమైనా యాడ్ చేస్తావా? లేదు మ్యామ్. అండ్ మర్చిపోయాను జయబాబా, మనం ఈ పారాగ్రాఫ్స్కి వెళ్ళిపోతున్నాము. ఒక నిమిషం, రేపటి సెషన్ ఒకటి ఉంది కదా మనకి, దాని గురించి మాట్లాడుకోలేదు అసలు. గూగుల్ మీట్ లో జాన్ ఫస్ట్ వీక్. అదే రేపు క్వశ్చన్ ఆన్సర్ సెషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ప్రాబబ్లీ ఇంకా అక్కడికి పోజ్ అవుతాయి. సో ఇవాళ మళ్ళీ ఒక్కసారి మాట దాని గురించి చెప్తాము. విజయ్ లింక్ షేర్ చేస్తాడు, మనం దాంట్లో జాయిన్ అవ్వడము. తర్వాత ఈ పార్టిసిపేషన్లోను కండక్ట్ చేసేది లక్ష్మణ్ రాజ్ కండక్ట్ చేస్తాడు. తను ఏమంటాడంటే, క్వశ్చన్ ఒకవేళ మన గ్రూప్ నుంచి పోజ్ అయ్యింది అనుకోండి, మనలో ఎవరో ఒకళ్ళు ఇఫ్ మనకు గుర్తుందనుకోండి, నేనే ఈ క్వశ్చన్ పోజ్ చేశానంటే వాళ్ళే చెప్పచ్చు నేనే ఈ క్వశ్చన్ అడిగాను అని. మనకి ఎంతో కొంత అవగాహన వచ్చింది కదా ఈ సెషన్స్ మూలాని. సో ఈ క్వశ్చన్ ఆ రోజు నేను పోస్ట్ చేసినప్పుడు నాకు తెలియలేదు, కానీ నాకు ఇలా అనిపిస్తుంది అని మీకు తెలిసింది చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎంతో కొంత తెలుసు. ఇంకెవరైనా మీరు ఎవరైనా యాడ్ చేస్తారా అని అడగచ్చు, లేదా మీ తరఫున మేము ఎవరో ఒకటి చెప్తాం. ఓకే, అంటే కంప్లీట్గా ఇదేదో క్విజ్ కాంపిటీషన్ లాగా క్వశ్చన్ వేసేసి ఆన్సర్ చెప్పకుండా కూర్చోకుండా, ఈ క్వశ్చన్కి నాకు ఇలా అనిపిస్తుంది అని మనం అభిప్రాయం మనం చెప్పి, మీరు ఎవరైనా ఇంకేమైనా యాడ్ చేస్తారా అని చెప్తే బాగుంటుంది అని. ఓకే అండి, అర్థమైందా నేను నాకు చెప్పదలుచుకుంది ఏంటో? అర్థమైంది. సో కంప్లీట్ వదిలేకండి. ఇప్పుడు మొన్న ఈ ప్రయాణం పరమాత్మేనా చేస్తున్నాడు అని అడిగాము. అంటే ఆ క్వశ్చన్కి అప్పుడు మనం ఏమంటే, నాకైతే అనిపిస్తుందండి ఈ ప్రయాణం పరమాత్మే చేస్తున్నాడు అని, కానీ మీ అందరికీ ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ షేర్ చేయండి అంటే బాగుంటుంది అని. ఓకే, అలాగా మీకు ఎంత ఆన్సర్ తెలుసో అది చెప్పచ్చు, చెప్పి నాకు ఇలా అనిపిస్తుందండి అనండి. ఓకేనా? తర్వాత మన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు పలానా క్వశ్చన్ గురించి ఇంకొక గ్రూప్ అడిగారు అనుకోండి, ఇప్పుడు నేను పద్మిని అని అందరికీ తెలియదు కదా. ఒకసారి నేను పద్మినినండి అవేకనర్ గ్రూప్ నుంచి అని చెప్పుకున్నప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ఏమండి. అలా ఉంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. మన గ్రూప్ పేరు అవేకనర్. ఓకేనా? అలా మొదలు పెడితే బాగుంటుంది. నేను శైలజ అవేకనర్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను అని మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. అండ్ అనదర్ థింగ్, మీరందరూ ఓపెన్గా మాట్లాడండి.
ఓపెన్గా మాట్లాడండి. మీరు ఏ విధంగా అయిన భయాలు ఇవాళ మన క్లాస్లో మీరు ఎలా మాట్లాడుతున్నారో అక్కడ కూడా అదే విధంగా మాట్లాడండి. ఓకే. అండ్ డెఫినెట్గా లక్ష్మణ్ దాస్ అందరినీ కలుపుకుంటూ మాట్లాడతారు. తను పిలవకపోయినా కూడా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు జై బాబా నేను ఇలా ఫలానా అని చెప్పేసి మాట్లాడేయండి. ఓకే. జై బాబా. ఎనీథింగ్ డౌట్? ఇంకేమైనా డౌట్ ఉందా రేపటి సెషన్ గురించి? ఓకే. అండ్ అనదర్ థింగ్, మన పార్టిసిపెంట్స్ అందరూ కొంచెం మన వాట్సాప్ గ్రూప్ని చూసుకుంటూ ఉండండి. ఏమైనా మెసేజెస్ అక్కడికే వస్తూ ఉంటాయి. ఈ AMLDFలోనూ ఉంటుంది, AMBLDFలోనూ ఉంటుంది, మన గ్రూప్లోనూ ఉంటాయి మెసేజెస్. రెండు ఫాలో అవ్వండి. ఓకే. జై బాబా. నౌ బ్యాక్ టు అవర్ సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు చదువుతున్న క్వశ్చన్స్ వరకు మనం అయిపోయిందా డిస్కషన్? అంటే లేదా మనం అహెడ్ ఉన్నామా? అంటే అర్థం కాలేదు. మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్ అమ్మా, ఇంకా ఫస్ట్ చాప్టర్ లోనే ఉన్నాయి క్వశ్చన్స్. ఫస్ట్ లోనే ఉన్నాయి, కరెక్టే. ఆ క్వశ్చన్స్ డిస్కషన్ మన ఇంటర్నల్ గా అవేక్నర్ లో మనం డిస్కస్ చేసుకుందాం. డిస్కషన్ అయిపోయిందా? డిస్కషన్ అయిపోయిందనే నాకు గుర్తు. ఒకసారి ఒక్కసారి నేను క్వశ్చన్స్ చూడండి. ఒక్క నిమిషం. దట్స్ అ గుడ్ థింగ్. ఒక్కసారి చూడండి. జయబాబా 7 క్వశ్చన్స్ డిస్కస్ అయ్యాయి మ్యామ్ లాస్ట్ సెక్షన్ లో. అవునవునవును. అంటే పూర్తి అయిపోయాయా లేదా అని 1 సెకండ్ నేను చూస్తున్నాను. ఎవరి దగ్గరైనా క్వశ్చన్స్ ఉన్నాయా రెడీగా? ఓకే. ఎవరైనా చూపించవచ్చు. నేను చూస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను. సెవెన్ క్వశ్చన్స్ అయ్యాయన్నావమ్మా? అంటే స్థూల భువనంలోని అనుభవం అనేది కంటిన్యూషన్ ఆగిపోయింది. అంటే స్థూల భువనంలోని అనుభవం అంటే ఏమిటి? ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోయిందా? ప్రజ్ఞ? ఎస్ మ్యామ్. ఆ డిస్కషన్ దగ్గర ఆగింది మ్యామ్. ఓకే. అయితే ఇవాళ మన క్లాస్ ఫర్దర్ కంటిన్యూ అవ్వకుండా ఆ క్వశ్చన్స్ నాకు దీంట్లో షేర్ చేయడం అవ్వటం లేదు. మనం చదువుదాం క్వశ్చన్. పార్టిసిపెంట్స్ మీకు ఏమైనా ఇబ్బందా? లేదు మ్యామ్. ఓకే. అయితే ఆ లాస్ట్ క్వశ్చన్, స్థూల భువనంలోని అనుభవం అంటే ఏమిటి? అయితే నేను స్క్రీన్ షేర్ చేయడం అనేసి విల్ డిస్కస్ దోస్ థింగ్స్. ఓకే. జై బాబా. రికార్డింగ్ ఉంచండి మ్యామ్. అంటే ఈ డిస్కషన్ ఓకే. అందుకే అడుగుతున్నాను. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, స్థూల భువనం యొక్క అనుభవం అంటే ఏమిటి? స్థూల భువనంలో అనుభవం అంటే ఏమిటి? మీకేమనిపిస్తుంది? స్థూల భువనం అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భువనం అన్నమాట. మనం చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నవన్నీ, ముట్టుకుంటున్నవన్నీ, చెవులతో వింటున్నవన్నీ, స్పర్శతో చేస్తున్నవన్నీ, ఇదంతా స్థూల భువనం. అంటే ఇప్పుడు చెప్పండి, మీకేమనిపిస్తుంది స్థూల భువనంలోని అనుభవం అంటే ఏమిటి? నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, మనకి స్థూల దేహం అనేది ఉంటుంది. అంటే అవి సెకండ్ స్టేజ్ మొత్తం ఉంటుంది కదండి మ్యామ్, 84 lakhs జన్మలు అయినంత వరకు. కాకపోతే మనకి ఏంటంటే గత జన్మ తాలూకు ఎక్స్పీరియన్స్ ఈ స్థూల శరీరంతో ఏం చేసామనేది మనకు తెలియదు. బట్ ప్రెసెంట్ నేను పలానా ప్రజ్ఞ, నేను పలానా కాలేజ్ లో చదువుతున్నాను, పలానా ప్లేస్ లో ఉన్నాను, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం చేస్తూ ఉంటాం కదండి మ్యామ్.
ప్రస్తుతం ఈ బాడీతో. సో ఇప్పుడు బాబా తాలూకా గాడ్ స్పీక్స్ నేను ఈ టైంలో చదువుతున్నా మీతో. సో బాబా చెప్పింది ఏంటి, నీ స్థూల దేహం తాలూకా ఎక్స్పీరియన్స్ ఇది పలానా ఇలా ఉంటుంది, దానివల్ల నీకు ఇలాంటి సంస్కారం వస్తుంది, సంథింగ్ ఇలా గెయిన్ చేస్తావు, ఇలా లాస్ అవుతావు అనేది నేను ప్రస్తుతానికి ఈ జన్మకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలను. నేను నెక్స్ట్ జన్మది కానీ అంతకు ముందుది కానీ క్యాలిక్యులేట్ చేయలేను. సో ప్రెసెంట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని నా ఫీలింగ్. ఓకే ఓకే జయ బాబా. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? మీరు ఎవరు అడిగారు ఈ గ్రూప్ లో? మన వాళ్ళే అడిగారు, అవేకనర్ వాళ్ళే. మన గ్రూప్ లో ఇంకెవరైనా చెప్పండి, మీకు ఇంకేమనిపిస్తుంది? ప్రజ్ఞ ఒక్కదే కాదు గ్రూప్ లో. శ్రీనివాస్ గారు మీకేమనిపిస్తుంది? నాకు అది సరిపోయింది అనిపిస్తుందండి ఎక్స్ప్లెనేషన్ అది. ఓకే ఓకే నెక్స్ట్ శిరీష. ఒకరి తర్వాత ఒకరు మీరే మాట్లాడేయండి, అంటే మనం షేర్ చేసుకుందాం. సో అంటే సోల్కి ఫస్ట్ విమ్ వచ్చినప్పుడు క్రియేట్ అయిన గ్రాస్ సంస్కారాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ఫామ్ అయిన ప్రపంచం అన్నది స్థూల ప్రపంచం. అంటే స్థూల సంస్కారాలు ఫామ్ అయ్యాయి కాబట్టి అది ఖర్చు పెట్టుకోవడానికి స్థూల ప్రపంచం ఉండాలి కాబట్టి సో అలా ఫామ్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే శైలజ నువ్వేమంటావమ్మా? ఒకరి తర్వాత ఒకరు మీరు మాట్లాడితే లెటర్స్ యాడ్ అవును. నేను ఏమీ అనుకోలేదు, మీరు చెప్పండి. వాణి గారు. మీకేం తెలిస్తే అంతే చెప్పండి, ఇక్కడ ఏం కరెక్ట్ రాంగ్ అని ఎవ్వరు ఏమనరు. జయ బాబా. శ్రీలక్ష్మి గారు మీరేమో యాడ్ చేస్తారు? జయ బాబా మ్యామ్ ఏంటండి చెప్పండి ఒకసారి. నేను స్థూల భువనంలోని అనుభవం అంటే ఏమిటి? అంటే స్థూల భువనంలో అంటే మన మామూలు ప్రపంచానికి చెందిన అనుభవమే కదండి, మనం ఉన్నామని భావించడమే కదా. మానవులకైతే మనం జీవితాన్ని జీవించడం అనేది స్థూల భవనాన్ని అనుభవించడం అంటే మరి మిగతా వాటన్నిటికీ అది వాటి స్థాయిలలో ఉంటుందని అనుకోవాలి. 1 సెకండ్, ఆ పారాగ్రాఫ్ కూడా షేర్ చేస్తాను. 1 సెకండ్. ఓకే ఓకే 1.4లో అడిగారు ఈ క్వశ్చన్. తీసుకొస్తా, నేను షేర్ చేస్తున్నాను, స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను. 1 సెకండ్. మనం ఆ సందర్భాన్ని బట్టి కూడా తెలుస్తుంది కదా. షేర్ అయిందా స్క్రీన్? 1.4లో అడిగారు క్వశ్చన్. ఇక్కడ అత్యధిక ఆత్మలు స్థూల భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ నాకు అయితే అనిపిస్తుంది, మనం స్థూల భువనంలోని అనుభవాలంటే ఏంటి? మనము చూస్తాము, తింటాము, నిద్రిస్తాము, ముట్టుకుంటాము, మళ్ళీ వచ్చి వింటాము, టేస్ట్ చేస్తాము, మలమూత్ర విసర్జన, ఇవన్నీ అనుభవాలు, మనం పొందే అనుభవాలని నాకు అనిపిస్తుంది స్థూల భువనంలోని అనుభవాలు అని. చూడటం, వినడం, వాసన పీల్చడం, నిద్రించడం, మళ్ళీ తినడం, మలమూత్ర విసర్జన, ఇవన్నీ స్థూల భువనం యొక్క అనుభవాలు అని నాకు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్సెస్ ఇన్ గ్రాస్ ఫియర్. అవునవును అంతే అండి, నాకు అలాగనిపించింది. ఆ అనుభవాలని చెప్పుకోవచ్చు అని. అంటే మొత్తమే ప్రజ్ఞ చెప్పింది అదే కదా, మనం ఏదైతే
ఉన్నామో, మనం ఏమిటవుతే అదో అది స్థూల భవనం యొక్క అనుభవం. అంటే మనం ఇలా అనుభవిస్తూ ఉంటాం. అంటే అత్యధిక ఆత్మలు ఈ విధంగా అనుభవిస్తూ ఉంటారు. అది అక్కడ పారాగ్రాఫ్ లో అర్థం అని నాకు అనిపించింది. మీరేమంటారు? అంతేనండి. అత్యధికమైన ఆత్మలు ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అంటే పురోగమించిన ఆత్మలు సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తాయి. చాలా అక్కడికి తక్కువ. వెళ్ళేప్పటికీ నంబర్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా చాలా జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. మనం లాక్స్ మీద ఉంటాం, మనం క్రోర్స్ మీద ఉంటాం. క్రోర్స్. అది అక్కడికి వెళ్ళేటప్పటికి అవి థౌజండ్స్ కి తగ్గిపోతాయి. ఇంకా మానసిక ప్రపంచంలోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా తగ్గిపోతారు. ఇంకా వాళ్ళ ఏ హండ్రెడ్స్ మీదో టెన్స్ మీదో ఉంటారు. అలా అనుకోవాలి. ఏమో మా పార్టిసిపెంట్స్ మీరేమంటారు? అంటే ఇవి వాళ్ళకి తెలియదు కదండి, ఇంక ముందుకెళ్తే గానీ తెలియదు. నేను మామూలుగా అన్నానండి. ఇక్కడ అత్యధిక ఆత్మలు అదే సారీ, కొన్ని ఆత్మలు తక్కువ ఆత్మలు అంటే అలా తగ్గిపోతారు అనేసి. ఇంకా గాడ్ రియలైజ్ అయ్యే వాళ్ళు ఇంకా తగ్గిపోతారు. ఏమా శైలజ, శిరీష, శ్రీనివాస్ గారు, మెహర్వాణి గారు, ఇంకెవరున్నారు? ప్రజ్ఞ ఏమంటారా? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? స్థూల భువనంలోని అనుభవం అంటే ఏమిటి? మనం అనుభవించే అనుభవాలన్నీ ఇప్పుడు మనం చేసేవన్నీ నువ్వు చెప్పేయచ్చు. మనకి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ గా వస్తుంది కదండి మేడం. మరి అదే నేను చెప్పాను ఇందాక, నేను అదే అన్నా, తినడం, వినడం, వాసన పీల్చడం. ఇప్పుడు మనం కన్నురెప్ప మూసి తెరిచింది కూడా ఒక సంస్కారం కింద ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ సంస్కారం అనలేదమ్మా, అనుభవం అన్నాము. అంటే అదొక ఎక్స్పీరియన్స్ కింద ఉండిపోతుంది కదండి మ్యామ్. ఎవ్రీ మూమెంట్. అందుకే నేను ఈ జస్ట్ కొన్ని లిస్ట్ చదివాను. సో మనం చూసేదంతా స్థూల భువనం, దానిలో అనుభవాలంటే ఇవే కదా. నువ్వు చెప్పావు కదా, ఇన్ షార్ట్ మనం ఉండడము, ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఏ పని చేస్తున్నా అదే మన అనుభవము. ఆలోచించడం కూడా వస్తుందా? ఆలోచనలు కూడా చేస్తున్నావు. థింకింగ్ కూడా వస్తుంది కదండి మ్యామ్, ఎందుకంటే ఇమాజినేషన్ కి వెళ్తుంది కదా. ఏంటి? థింకింగ్ అనేది ఇమాజినేషన్ కి వెళ్తుంది కాబట్టి అది కూడా వస్తుంది కదా అంటున్నాను. అవును, ఉందని అన్నానమ్మా. ఆలోచన చేయడం కూడా ఉంది అన్నాను. మనం ఏం చేస్తున్నా అది ఒక అనుభవమే కదా. జై బాబా. పద్మిని గారు జై బాబా. శ్రీనివాస్ గారు చెప్పండి. దీని గురించి కదా, యాక్చువల్ గా ఇది సత్యవతి గారని విజయవాడలో ఉంటారండి. ఆవిడ టీచర్ గా చేశారు. ఆవిడని పంపిస్తే జాయిన్ అయ్యారు ఇప్పుడే. ఆవిడ జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం. జై బాబా సత్యవతి గారు, వెల్కమ్. జై బాబా అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సత్యవతి గారు ఇంకా మాట్లాడలేదండి. నేను జై బాబా అండి. జై బాబా అండి. థాంక్యూ వెరీ మచ్ మేడం. అందరికీ వెల్కమ్. స్వాగతం, సుస్వాగతం గ్రూప్ కి. థాంక్యూ. జై బాబా. ఓకే, ఏమండి శ్రీనివాస్ గారు, ఇంకా మీరేమైనా మాట్లాడతారా ఈ క్వశ్చన్ గురించి? అది అంటే టు బి ఫ్రాంక్ నేను చూడలేదండి, అది ఆ మ్యాటర్ చూడలేదు, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. నేను షేర్ చేశాను స్క్రీన్ మీద. ఇది ఈ పేరా నెంబర్ ఎంతండి? ఇది 1.4. శ్రీలక్ష్మి గారు షేర్ అవ్వలేదా స్క్రీన్? అయింది, నాకు అయిందండి. ఓకే, కనిపిస్తుంది. వచ్చిందండి. 1 సెకండ్. ఏంటో కదపటానికి రావట్లేదండి, కొంచెం మనం మ్యాగ్నిఫై చేసుకోవడానికి. అసలు ఈ ఫాంట్ కొంచెం తేడాగానే ఉంది. అసలు మామూలుగా బుక్ లో కూడా ఈ ఫాంట్ చాలా కష్టంగా ఉందండి చదవడం. చాలా తక్కువగా ఉంది కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంది.
అత్యధిక ఆత్మలు స్థూల భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. కొన్ని ఆత్మలు స్థూల భువనం 0.5 సూక్ష్మ అనుభవాన్ని కలిగి ఉంటాయి. తక్కువ ఆత్మలు మానసిక భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. అతి తక్కువ ఆత్మలు పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. సో ద క్వశ్చన్ ఇస్, స్థూల భువనంలో అనుభవం అంటే ఏమిటి? ఒక లైన్ లో చెప్పాలి అంటే ఇంగ్లీష్ లో యాక్షన్ వర్డ్స్ ఉంటాయి కదా, థింకింగ్, డాన్సింగ్, సింగింగ్, ఏదన్నా కావచ్చు, అట్లా అన్ని యాక్షన్ వర్డ్స్ ఆ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో అవన్నీ స్థూల భువనం యొక్క అనుభవం అని అనుకోవచ్చు. అంతే అంతే, అబ్సల్యూట్లీ రైట్. అంటే నాకు అలాగ అనిపిస్తుంది. మనం ఇలా పోస్ట్ చేద్దాము, వాళ్ళు ఇంకేమైనా చేస్తారో చూద్దాము. ఓకే, ఇతరులు ఏమైనా షేర్ చేస్తారో. కరెక్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా 1.4. స్థూల భువనం. ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్స్ గ్రూప్ లో పెట్టారండి మన గ్రూప్ లో? ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నాయి, మరి మీరు వచ్చే టైంకి ఉందో లేదో నాకు తెలీదు. నేను జస్ట్ చదువుతున్నాను. Am I clear చెప్పడంలో, క్వశ్చన్ చెప్పడంలో? క్లియర్. స్థూల భువనం అండ్ స్థూల భూమిక రెండు ఒకటేనా లేదా ఏమైనా తేడా ఉందా? మనం ఇక్కడ ఒకసారి స్థూల భువనం అని వాడాము, ఒకసారి స్థూల భూమిక అని వాడాము ఈ పారాగ్రాఫ్ లో. ఓకే, 1.4 అది కూడా. ఆ క్వశ్చన్ కూడా అది వేరే వాళ్ళు వాడారు. అంటే గ్రాస్ స్ఫియర్ అన్నా గ్రాస్ ప్లేన్ అన్నా ఒకటేనా అని అడిగారు. ఇక్కడ నేను షేర్ చేశాను చూడండి. క్వశ్చన్స్ ఇది ఎక్సెల్ మళ్ళీ పోస్ట్ చేశాను గ్రూప్ లో, ఈ భగవత్ వచన గ్రంథం అని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది, మీరు అందరూ చూసుకోవచ్చు క్వశ్చన్స్ ఒకసారి. మనం ఇప్పుడు ప్రస్తుతం 8th క్వశ్చన్ లో ఉన్నాం. అవునా తల్లి? 8th క్వశ్చన్. 8th మన భగవత్ వచనం గ్రూప్ లో షేర్ చేసింది శైలజ. సార్ నాకు ఆ బుర్ర లేదు, శైలజకి వచ్చిన ఐడియా నాకు రాలేదు. జై బాబా. మీకేమనిపిస్తుంది, గ్రాస్ స్ఫియర్ కి గ్రాస్ ప్లేన్ రెండు ఒకటేనా, ఏమైనా తేడా ఉందా అని? శ్రీలక్ష్మి గారు మీరు యాడ్ చేయండి ఈ విషయం, వీళ్ళ పాపం వీళ్ళు చెప్పలేకపోవచ్చు. ఏంటండి మళ్ళీ చెప్పండి, దేనికి తేడా? ఒక నిమిషం. స్థూల భువనము, స్థూల భూమిక. ఇప్పుడు 1.4 లో స్థూల భువనం అని వాడారు, గ్రాస్ స్థూల ప్రపంచం అనేనండి. రెండు ఒకటేనండి, దానికి ఏం తేడా లేదు. అదే ఇప్పుడు ఆ మాటకి మన వరకు తెలిసిన వరకు దానికి దీనికి తేడా లేదు, ఏముండదు. స్థూల ప్రపంచం అన్నా, స్థూల భూమి కన్నా, స్థూల భువనం అన్నా అన్ని ఒకటే. భువనం అన్నా ప్రపంచమే, భూమి కన్నా ప్రపంచమే. అంటే ఇవన్నీ పర్యాయ పదాల్లో వస్తాయా మ్యామ్? అంతే, పర్యాయ పదాలే. నాకు అర్థమైన వరకు అంతే. అందుకే నేను శ్రీలక్ష్మి గారు ఇంకేమైనా యాడ్ చేస్తారేమో అని అడిగాను. అంటే స్పియర్ అని వాడినప్పుడు భువనం అని అట్లా అంతే, జస్ట్ ఆ ట్రాన్స్లేషన్ లో అలా వాడారు కానీ ఇట్స్ సేమ్, అంతే కదా? అంతే, అలాగే మాకు అనిపిస్తుంది. అది నానార్థాలు అంటాం కదా, అదే రకరకాల అర్థాలు ఉంటాయి, అంతా ఒకటే అర్థం, ప్రపంచమే మొత్తానికి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి శ్రీనివాస్ గారు. మనం స్పిరిచువల్ జర్నీలో అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ ఒకటో జ్ఞాన భూమిక, రెండో జ్ఞాన భూమిక అని అట్లా మన బాబాలు తీసుకున్నాం కదా. ఇక్కడ స్థూలం గురించి వాడుతున్నారు శ్రీనివాస్ గారు. ఇక్కడ స్థూల ప్రపంచం, స్థూల భూమిక అన్నారు. మీరు అన్నది స్పిరిచువల్ పాత్ లోకి వెళ్ళాక భూమికలది వీరు. స్థూల భూమికని 1.4 లో వాడారు,
1.5లోనేమో స్థూల భూమిక అని వాడారు. సో భువనానికి భూమికకి ఏంటి తేడా అని అడిగారు క్వశ్చన్. మాకు తెలిసిన వరకు ఈ పర్యాయ పదాలలాగే అనిపిస్తున్నాయి. లెట్ us see రేపు ఇంకేమైనా మనకి ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఎవరైనా షేర్ చెయ్యొచ్చు. మెహర్వాణి గారు మీరు కొంచెం చెప్తే బాగుంటుందండి మీ ఉద్దేశం. జయబాబా. ఎస్ మెహర్వాణి గారు. జయబాబా మెహర్వాణి గారు అన్మ్యూట్ అవ్వట్లేదేమో. ఇప్పుడు మాట వినబడింది సిమ్లో పెట్టమ్మా అని. సరే నేనండి, అది వేరే వాళ్ళది. ఓకే జయబాబా. అన్మ్యూట్ అవ్వట్లేదేమో. జయబాబా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లేకపోతే ఇంకేమన్నా మాట్లాడతారా? ఇంకేమీ లేదు, ప్రొసీడ్ టు నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు? ఏన్షియంట్ వన్ వాళ్ళు అడిగారు. అంటే వీఆర్ స్విచ్చింగ్ ఆన్ టు ద 9th క్వశ్చన్, 1.5 పారాగ్రాఫ్. ఓకే, షేర్ అయింది కదా 1.5. క్వశ్చన్ ఏమిటి? మానసిక భూమికకు ఆవల ఉన్న ఆత్మలు అంటే విజ్ఞాన భూమికలో ఉన్న ఆత్మలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనం స్థూల భూమికలో ఉన్నాము. స్థూల భూమికి దాటాక సూక్ష్మ భూమిక, సూక్ష్మ భూమికి దాటాక మానసిక భూమిక, ఆ మానసిక భూమికి దాటాక విజ్ఞాన భూమిక అని ఒకటి ఉంది. ఇక్కడ రాశారు చూడండి, వెరీ ఫ్యూ సోల్స్ ఆర్ ఆన్ ద ప్లేన్ బియాండ్ ద మెంటల్ ప్లేన్. అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయి వాళ్ళ క్వశ్చన్. అవునమ్మా, కరెక్టే, అది సద్గురు స్టేట్. నాకు తెలిసిన వరకు అంతే, అలాగే చెప్పగలను. అదిగో అన్మ్యూట్ అవ్వట్లేదట వాణి గారికి. ఈ విజ్ఞాన భూమిక అంటే మీకు ఈ స్టేజ్లో మీకు ఇంతకంటా చెప్పాల్సిన అవసరం ఉండదు. అది సద్గురువు యొక్క స్టేట్ అనమాట అండి. ఈ విజ్ఞాన భూమికలోకి వెళ్ళేవాళ్ళు ఆత్మలు ఎలా ఉంటాయంటే, మీరు యాక్చువల్గా మనం ఎంట్రీ పాస్ అనేది అంటే కొంతమందికి లిమిటెడ్ గా ఉంటుంది కదండి మ్యామ్, అవి ఇవ్వడానికి వాళ్ళకి. అమ్మా ఈ స్టేజ్లో మీరు అంతవరకు అంటే చాలు. సద్గురువులు ఉంటారు ఆ భూమికల్లో, అంటే చాలు. మీకు చెప్పాలంటే మీకు అంతకంటే ఏం తెలీదు. ఇప్పుడు విజ్ఞాన సంస్కారాలు ఇవన్నీ మనం మాట్లాడకూడదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే గాడ్ రియలైజ్ అయిపోయిన వాళ్ళు ఆ విజ్ఞాన భూమికలోకి వెళ్ళిపోతారు. ఏమండి మీకు అర్థమైందా జయపాప? అంటే మ్యామ్ తన జర్నీ కంప్లీట్ చేసేస్తే తను విజ్ఞాని స్టేజ్ కి వెళ్తాడు. అంటే మ్యాన్ గాడ్ కదా సద్గురువు అంటే. నేనే కాదంటలేదు రా తల్లి, కరెక్టే నువ్వు అన్నది. నేను తప్పనట్లేదు. ఇంకా అంతకంటే మనం ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మాట్లాడలేము అంటున్నాను. ఓకేనా? మీరు చెప్పింది అర్థమైంది మ్యామ్. విజ్ఞాని స్టేజ్ ని ఎలా డిక్లేర్ చేయాలి అంటే మానవుడు భగవంతుడిగా మారిపోవడం. అంటే ఇది అవతారుడికి సంబంధించింది కాదు కదా, అంటే అవతారుడు ఈ జర్నీ అంతా చేయడు, పైనుంచి కిందకు వస్తాడు. అర్థమైందా? నువ్వు క్వశ్చన్స్ నువ్వు చెప్పేవన్నీ అంత పై స్టేజ్ లో ఉంటే వీళ్ళకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉండే వాళ్ళకి అది అర్థం అవ్వదు. చెప్పు శిరీష చెప్పమ్మా. ఇది టాపిక్ వేరే సైడ్ వెళ్ళిపోతుంది, బట్ నాకు ఒక డౌట్ వచ్చింది. అవతారుడు డిసెండ్స్ అని చెప్తున్నారు కదా, బట్ ఫస్ట్ జర్నీ చేసింది అవతారుడే కదా. ఫస్ట్ జర్నీ అదేలే, ఫస్ట్ జర్నీ ఉంది. మరి మళ్ళీ వస్తాడు కదా అవతారం. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఈ డిసెండ్స్. అది ఓకే ఓకే. అంటే నేను అనేది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్స్ లో మనం అంత డీటెయిల్ గా వెళ్ళక్కర్లేదురా ప్రజ్ఞ.
ఓకే, గాడ్ రియలైజ్ అయిన వాళ్ళు అక్కడికి ఉంటారు విజ్ఞాని భూమికలో. అంతవరకు మనం అర్థం చేసుకుంటే చాలు. సరే, ఏమండి శ్రీలక్ష్మి గారు, మీరేమంటారు? అవునండి, అంతే అంతే. అంతవరకు మనం తెలుసుకుంటే చాలు. ఓకే, అంటే తర్వాత ఇవన్నీ విస్తారంగా తెలుపబడతాయి కాబట్టి ఇక్కడ వరకు జస్ట్ అంతవరకు టచ్ చేశారు. గాడ్ రియలైజ్ అయిన సోల్స్ విజ్ఞాన భూమికలో ఉంటాయి. ఓకే, మన పార్టిసిపెంట్స్ కి ఇంతవరకు చెప్పుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ నిర్వాణి గారికి అన్మ్యూట్ అవ్వట్లేదని మెసేజ్ పాపం. అదే 10th క్వశ్చన్కి వెళ్తున్నాము. అది కూడా 1.5 ఇదే. ఎవరు అడిగారు? మన వాళ్ళే, ఏవైకున్నారే అడిగారు. స్థూల సూక్ష్మ మానసిక భూమికలు మరియు అంతర్ముఖ ప్రయాణంలోని భూమికలు ఒకటేనా? స్థూల సూక్ష్మ మానసిక భూమికలు మరియు అంతర్ముఖ ప్రయాణంలోని భూమికలు ఒకటేనా? ఇప్పుడు ఇక్కడ అసలు అంతర్ముఖ ప్రయాణం అనే మాట ఎందుకు వచ్చిందండి? అప్పుడే ఎవరు అడిగారు నాకు తెలియలేదు. అంటే ఇప్పుడు సూక్ష్మ భూమిక గురించి చెప్పేటప్పుడు చెప్పుంటాం కదా, ఇప్పుడు అంతర్ముఖ ప్రయాణంలో ఈ సూక్ష్మ భూమిక వస్తుంది అనేసి చెప్తుంటాం కాబట్టి ఈ మూడు ఒకటేనా అంటున్నారు. చెప్తాలి ప్రజ్ఞ, చెప్పమ్మా. నేను అనుకుంటున్నా ఏంటంటే ఆ 7 ప్లేన్స్ అనేది మెంటల్ వరల్డ్ సంబంధించినవి, మానసిక ప్రపంచానికి సంబంధించినవి ఆ భూమికలని నేను అనుకుంటున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజ్ఞ. ఓకే ఓకే, అలా కాదురా. ఇక్కడ స్థూల సూక్ష్మ మానసిక భూమికలు మరియు అంతర్ముఖ ప్రయాణంలోని భూమికలు ఒకటేనా? ఇప్పుడు మనం అందరం ఉంటుంది స్థూల ప్రపంచంలో, అంటే స్థూల భూమిక మీద. అంటే అంతర్ముఖ ప్రయాణం ఒక క్షీణం ఉండరా, నువ్వు చెప్పావా? నేను నన్ను చెప్పని, నువ్వు వెళ్తుంది ఒక చిన్న తప్పు వెళ్ళిందని చెప్తున్నాను. ఇప్పుడు మనం అందరం స్థూల ప్రపంచంలో, అంటే స్థూల భూమిక మీద ఉన్నాం. మనం కట్ ఆఫ్ అయిపోయాం అనుకో, మన కాన్షియస్నెస్ అంతర్ముఖం అయింది అనుకో, అంటే ఇన్వల్యూషన్ అయింది అనుకో, అప్పుడు సూక్ష్మ భూమిక ప్లస్ మెంటల్ భూమిక, మానసిక భూమిక, అవి రెండు కలిపి 7 భూమికలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, అవన్నీ ఒకటేనా? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకి 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, మానసిక శరీరం. ఇక్కడ వరకు క్లియర్ అయినా? క్లియర్. ఓకే, మనకి స్థూల శరీరం యొక్క ఎరుక ఉంది, ఎందుకంటే మనకి స్థూల సంస్కారాలు ఎక్కువగా ఉండడంతో మనకి స్థూల శరీరం యొక్క ఎరుక ఉంది. సో మనం స్థూల భూమిక మీదే ఉన్నాము. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయినా? ఓకే, మనకి కానీ ఈ స్థూల సంస్కారాలు డైల్యూట్ అయిపోతే అవి సూక్ష్మ సంస్కారాలుగా మారిపోతాయి. అక్కడ వరకు క్లియర్ అయినా? ఓకే, అప్పుడు మనకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉంటుంది, అంటే చైతన్యం, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం ఉంటుంది, అంటే సూక్ష్మ చైతన్యం ఉంటుంది. ఓకేనా? అప్పుడు మనం ఏంటి అనుభవిస్తున్నాం? సూక్ష్మ భూమికలను అనుభవిస్తున్నాం అంటున్నాం. ఓకేనా? ఓకే, సూక్ష్మ భువనంలోకి ఎంటర్ అవ్వడం అంటే అంతర్ముఖ ప్రయాణము. ఓకేనా? మీకు అది తర్వాత అంత డీటెయిల్డ్ గా వస్తుంది. ఇక్కడ వరకు మీకు సూక్ష్మ భువనంలోకి ఎంటర్ అవ్వడం అంటేనే అంతర్ముఖ ప్రయాణం. ఈ అంతర్ముఖ ప్రయాణంలో సూక్ష్మ ప్రపంచము ప్లస్ మానసిక ప్రపంచం కలిపి 7 భూమికలు ఉన్నాయి, అంటే 7 స్టేషన్స్ అనుకోండి. ఓకేనా? ఉండు ప్రజ్ఞ, నువ్వు పరిగెట్టుకు, ఒక్క నిమిషం. సో మనకి సూక్ష్మ భూమికలు ప్లస్ మానసిక భూమికలు కలిపి 7 భూమికలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయినా? క్లియర్. శైలజ,
క్లియర్ క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి అంటే స్థూల భూమికలు సారీ స్థూల సూక్ష్మ మానసిక భూమికలు మరియు అంతర్ముఖ ప్రయాణంలో భూమికలు ఒకటేనా? ఇప్పుడు చెప్పండి మీరు, మీకు అర్థమైందా? మనం క్లియర్ గా చెప్పుకుంటున్నాం, స్థూలం మైనస్ చేస్తేనే అది అంతర్ముఖ ప్రయాణం అంటున్నాం. స్థూలాన్ని మైనస్ చేసేయండి, స్థూలం ఉండదు అసలు అంతర్ముఖ ప్రయాణంలో. ఒకటి కాదు అది అది అర్థమైందా? చెప్పమ్మా. అంతర్ముఖ ప్రయాణం అంటే ఒక లైన్ లో చెప్పండి, ఏమొస్తుంది? మనం అందరం ఏం చేస్తున్నాం, మన కాన్షియస్నెస్ సృష్టి వైపే పెట్టుకుంటున్నాం. నువ్వేమంటావు? నువ్వు భగవంతుడు నన్ను అంటున్నావా? అనట్లేదు. అన్నావంటే అబద్ధం ఆడుతున్నావు అని. నువ్వు ఎంతసేపు ఈ సృష్టిలో నేను నువ్వు ఈ భూమి ఈ చెట్టు ఈ రాయి అవన్నీ చూస్తూను నువ్వు ఏ ప్రపంచం ఇదే నిజం అంటున్నావు. కానీ మన సంస్కారాలు పలచబడుతున్న కొద్దీ గ్రిప్ తగ్గుతున్న కొద్దీ ఏమవుతుంది, మనకి అంతర్ముఖ ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కాన్షియస్నెస్ సృష్టి వైపు కాకుండా యూటర్న్ తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఇన్నాళ్ళు ఎవల్యూషన్ లో మనం ఏం చేసాము, స్టోన్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఇలాగ భగవంతుడికి వీపు చూపించేసాం. అవునా? వీపు చూపించి అలాగ మానవుడిగా వచ్చేసాం. అంటే నువ్వు ఎంత జర్నీ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, వీపు చూపిస్తున్నావు భగవంతుడి వైపు. ఏమండి మిగతా పార్టిసిపెంట్స్కి అర్థమవుతుందా? జై బాబా, వాణి గారు, శ్రీనివాస్ గారు అర్థమవుతుందండి. అర్థమైందండి. మనం భగవంతుడికి వీపు చూపించుకుంటూ అలా స్టెప్స్ దిగి వచ్చేసాం మానవుడి దాకాను. ఎక్కడ? స్టోన్ నుంచి మానవుడి దాకా వచ్చేసాం. ఎంతసేపు మనం వీపు చూపిస్తున్నాం. అందుకే నేను భగవంతుడిని అన్న విషయం మర్చిపోతున్నాం. మనం ముందు పారాగ్రాఫ్స్ లో ఆబ్లీవియన్ అని చదివాం చూడండి. మనం భగవంతుడిని అన్న విషయం మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాం? మీరు సృష్టిని చూస్తున్నాం, మీరు కాదు మనం. సృష్టిని చూస్తూ అది నిజం అనుకుంటూ కిందకి దిగిపోయాం. అక్కడికి వెళ్ళాక స్థూల ప్రపంచంలో అనుభవాలన్నీ పొందుతున్న కొద్దీ మన సంస్కారాలు కొంచెం డైల్యూట్ అవుతూ ఉన్న కొద్దీ మనం అక్కడ యూటర్న్ తీసుకుని ఇంకా బ్యాక్ చూపించడం మానేసి ఫేస్ని భగవంతుడి వైపు చూపిస్తాం. అప్పుడు రియలైజ్ అవుతాం, చచ్చా ఇదేంటి సృష్టి కాదు మనకు కావాల్సింది, మనకి ఇంకొకటి ఉంది తెలుసుకోవాల్సిందని. ఆ చైతన్యం ఇలా యూటర్న్ తీసుకుంటూ భగవంతుడి వైపుకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఏమండి అర్థమైందా అండి? సో ఇది అంతర్ముఖ ప్రయాణం. అది అంతర్ముఖ ప్రయాణం. ఆ అంతర్ముఖ ప్రయాణం ఎక్కడ? సూక్ష్మ భూమికలు, మానసిక భూమికలే. అక్కడ స్థూల భూమికలు ఉండవు అంతర్ముఖ ప్రయాణంలో. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పండి. అంటే ఫస్ట్ ప్లేన్ వచ్చేసి మొట్టమొదటి భూమికి ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఇంకా ఇప్పుడప్పుడే ఉండదు. అంటే అక్కడి నుంచి పైదాకా ఏడనుకుంటున్నారు కదా. దీనికి దానికి సూక్ష్మం, అది స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళే భూమికి ఏదైతే ఉందో అది మొట్టమొదటిది. అది ఎడ్జ్ పాయింట్ అన్నమాట. ఇంకా హైయెస్ట్ అన్ని స్థూల ప్రపంచం ఉండదు. నేను జస్ట్ వీళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తారు. సో స్థూలం మైనస్ చేసేస్తే అంతర్ముఖ ప్రయాణం, సూక్ష్మం మానసికం అంతర్ముఖ ప్రయాణం. అర్థమైందా శైలజ? ఇప్పుడు నువ్వు యూటర్న్ తీసుకుని భగవంతుడి వైపుకి వస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చూపిస్తున్నావు భగవంతుడి వైపు? ముఖాన్ని చూపిస్తున్నావు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది బ్యాక్ ని చూపిస్తున్నాం. అందుకే నేను భగవంతుడిని అని తెలుసుకోలేకపోతున్నాం. ఓకేనా? ఎప్పుడైతే బ్యాక్ చూపిస్తున్నామో అదైతే ఉందో అప్పుడే మనకి డిస్టెన్స్ పెరిగిపోయి అదే డిస్టెన్స్ బ్రహ్మాండంగా పెంచేసుకున్నాం, మానవుడి దాకా వచ్చేసాం. ఓకేనా? కరెక్ట్. ఇప్పుడు చెప్పు ఈ క్వశ్చన్కి ఆన్సర్. స్థూల సూక్ష్మ మానసిక భూమికలు మరియు అంతర్ముఖ ప్రయాణంలోని భూమికలు ఒకటేనా? స్థూల ఉండదు, సూక్ష్మ మానసిక భూమికలు అంతర్ముఖ ప్రయాణంలోని భూమికలు ఒకటే అని చెప్పచ్చు.
అది ఇప్పుడు అర్థమైపోయిందా మీకు ఆన్సర్? ఏమండి శ్రీనివాస్ గారు, శిరీష, వాణి గారు? క్లియర్ గా ఉందండి జయబాబా. ఎవరు? వాణి గారా? ఓకే ఓకే, అవునండి జయబాబా. ఓకే అన్మ్యూట్ అయ్యారు. శ్రీనివాస్ గారు మీరేమంటారు ఇక్కడ ఈ క్వశ్చన్ కి? జై బాబా. అయ్యో ఇంకా మనం ఇంకొక క్వశ్చన్ ఉండిపోయిందర్రా. ఒక్క 2 minutes ఆగుతారా? ఇంకొక క్వశ్చన్ కానిచ్చేద్దాము. ఓకే ఓకే. ఇప్పుడు 11th క్వశ్చన్ కూడా మనం శ్రీనివాస్ గారు ముందు క్వశ్చన్ క్లియర్ అయిందండి? క్లియర్ అండి, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మందేను, ఒక్కసారి చెప్పేసుకుని వెళ్ళిపోదాం. బంధనాలు మరియు సంస్కారాల మధ్య భేదం ఏమిటి? ఇక్కడ బంధనాలు అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఒక ఐటమ్ని చూస్తాను, ఒక గులాబ్ పువ్వుని చూస్తాను. ఆ గులాబ్ పువ్వును చూసినప్పుడు నాకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఓకే, ఆ ఏర్పడినప్పుడు ఏమైంది? నాకు దానికి మధ్యన ఒక లింక్ ఏర్పడింది కదా, అది బంధనం. అర్థమైందండి? అంటే ఫస్ట్ టైం నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంతవరకు గులాబ్ పువ్వుని చూడలేదు. చూడగానే వాట్ బ్యూటిఫుల్ ఫ్లవర్, అబ్బా ఎంత బాగుంది పువ్వు అనుకున్నా. ఒక సంస్కారం ఏర్పడింది. అంటే ఆ ఆలోచన ఒక సంస్కారాన్ని సృష్టించింది. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ నేను రోజు చూడగానే ఏం గుర్తుకొస్తుంది? నేను లాస్ట్ టైమే ఈ గులాబ్ పువ్వుని చూసాము అంటే అక్కడ ఒక లింక్ ఏర్పడింది కదా, ఆ లింక్ బంధనం అన్నమాట. అర్థమైందా అండి? జై బాబా. అర్థమైంది మ్యామ్, అర్థమైంది. ఓకే, ఇప్పుడు తేడా ఉందా లేదా సంస్కారానికి బంధనానికి? సో సంస్కారాలకి మధ్య లింక్ బంధనం అని అనొచ్చా? చూసిన వస్తువుకి మధ్యన లింక్ ని బంధనం అంటాము. ఓకే, ఆ దానివల్ల పొందిన ఏమనాలి, ఇంప్రెషన్, చూడగానే పొందిన ఇంప్రెషన్ ని సంస్కారం అంటాం. నాకు మా గులాబ్ పువ్వుకు మధ్యన ఒక లింక్ ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ గులాబ్ పువ్వుని చూసినప్పుడు నాకు గుర్తుకొస్తుంది, ఓ మనం చూసాం ఎర్రగా ఉంది గులాబ్ పువ్వు అని అనుకుంటున్నావా? నాకు అలాగ అర్థమైంది. శ్రీలక్ష్మి గారు మీరేమంటారు? అంతే ఉండొచ్చండి. అంటే ఈ స్టేజ్ లో ఇంకెంతకంటే డీప్ గా చెప్పడానికి ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ఇంకా ఎక్కడో ఫస్ట్ లో ఉన్న పారాగ్రాఫ్స్ లో కదా. అవునవును. మీకు ఇంకేమనిపిస్తుంది? అంటే నా వరకు అది రెండిటికి పెద్దగా తేడా ఉండదండి. సంస్కారం ఏర్పడితేనే అది బంధనం కిందనే ఉంటుంది, పోయేదాకా అది లాగా పట్టు ఉంచుతుంది కాబట్టి రెండిటికి పెద్ద తేడా లేదని నేను అనుకుంటున్నా. పెద్ద తేడా లేదు, ఉన్న మైన్యూట్ తేడా అది. ఒక సెన్స్ లో సంస్కారం అంటే బంధనం అని చెప్పుకున్నాము. అవును, ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లింక్ కూడా ఒక బంధనం కింద వస్తుంది, అది బలపడుతుంది కదా. బలపడుతున్నప్పుడు అంటే పెద్ద తేడా లేదు, కానీ ఆ చిన్న తేడా నేను చెప్పాను ఇప్పుడు. ఓకే, చూడగానే పడే ముద్ర సంస్కారం, నాకు దానికి ఒక లింక్ ఏర్పడుతుంది, అది బంధనం. అంతే, అంతకంటే పెద్ద తేడాలు ఏం లేవు దీంట్లో. జై బాబా. ఓకే, జై బాబా అండి. ఓకే, టైం ఎస్. జై బాబా అండి. జై బాబా. రేపు అందరూ షార్ప్ 6 o'clock కి మనం జాయిన్ అయిపోవాలి. ఎవరు కాల్స్ గిల్స్ లేదు, ఇదంతా గూగుల్ మీట్ లో ఇష్యూ గట్లకి అందరూ పార్టిసిపేట్ చేయండి. మీకు ఏం అర్థమవుతుంది అదే చెప్పండి, ఎవ్వరు మన ఏం అనేది ఏమీ లేదు. ఓకే, జై బాబా, గుడ్ లక్. జై బాబా అండి అందరికి. జై బాబా, హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ, హ్యాపీ న్యూ ఇయర్. జై బాబా అండి, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ టు ఆల్ గ్రూప్ మెంబర్స్.
ఇది నేను మెహర్ కుమార్ గారు అని చెప్పి ఆయన నెంబర్ కూడా భగవద్ వచనం గ్రూప్ లో నేను పెట్టానండి. ఆయన నేను తర్వాత ఏమో ఈ సత్యవతి గారి ఇద్దరిని కూడా గ్రూప్ లో కొంచెం యాడ్ చేసి మన లింక్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకా గ్రూప్ లో యాడ్ అవుతే అన్ని వచ్చేస్తాయి. విజయవాడ సెంటర్ ఇక్కడికి వచ్చారండి, హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఆయన. వాళ్ళ నంబర్స్ మీరు పెట్టారా శ్రీనివాస్ గారు? హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను మాట్లాడటం జరిగింది, ఆయన కూడా ఇంట్రెస్ట్ ఇచ్చారు.